అండ్ ఇప్పుడు కలర్ ఫోటోతో మొదలుపెట్టి రైటర్ పద్మభూషణ్ అండ్ అలానే జనక అయితే గనక ఉప్పు కప్పు రంగు అండ్ ప్రసన్న వచనం అండ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ఇలా ప్రతి సినిమాలో అద్భుతమైన క్యారెక్టరైజేషన్స్ తో అద్భుతమైన కథలతో వర్సిటాలిటీని చూపించి అండ్ ఇప్పుడు హే భగవాన్ అంటూ పలకరించబోతున్నటువంటి బర్త్డే బాయ్ సుహాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్తే అండి. వచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ వచ్చినందుకు. హే భగవాన్ షూటింగ్ ఆల్మోస్ట్ ఒక స్టార్ట్ అయిందండి మంచి ఫ్లోలో. ఇందులో మా ఫ్రెండ్ డైరెక్టర్ సుదర్శన్ చేశాడు. సుదర్శన్ కి సినిమాలో చాలా అంటే చాలా మంచి పేరు వస్తుంటాను. నాది మా ఇద్దరి కాంబినేషన్ సెట్ లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. అండ్ శివాని సెకండ్ టైం మంచి యాక్టర్, ఇందులో కూడా ఇంకా మంచి పేరు వస్తుంది అనుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ నరేంద్ర గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. కథ చెప్పిన వెంటనే ఆయన ఇమీడియట్ గా చాలా అంటే చాలా ఫాస్ట్ గా పట్టాలు ఎక్కిచ్చారు. ఆయన అసలు ఎక్కువ మాట్లాడతారు, చాలా అంటే చాలా తక్కువ మాట్లాడతారు. పాయింట్ ఏంటో అదే మాట్లాడతారు. ఇద్దరం తక్కువ మాట్లాడుకున్నా బాగా సింక్ అయిపోయాం. ఎంత సింక్ అయిపోయామంటే ఆయన ఇమీడియట్ తమిళ ఫిల్మ్, ఈ సినిమా తమిళ ఫిల్మ్ జరుగుతుంది, ఇమీడియట్ గా ఇంకోటి కూడా ఆయన ప్రొడక్షన్ లోనే చేస్తున్నాను. అది కూడా త్వరలో అనౌన్స్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, చాలా సపోర్ట్ గా నుంచున్నారు. అండ్ ఈ సినిమాకి సపోర్ట్ నుంచున్న వంశీ నందివాటి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన చెప్పినట్టు 2 లాస్ట్ జరిగిన తప్పుడు అడుగులకి తర్వాత మంచి కంబ్యాక్ ఈ సినిమా అవుతుంది. దాంట్లో డౌట్ లేదు. సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందండి. చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాను విషయం. అండ్ ఈ సినిమా రైటర్ షణ్ముఖ ప్రశాంత్, మా రైటర్ పద్మభూషణ్ డైరెక్టర్, దీనికి స్టోరీ ఇచ్చాడు. థ్యాంక్ యూ ప్రశాంత్, మంచి స్టోరీ ఇచ్చినందుకు. అండ్ గోపి అన్న, డైరెక్టర్ గోపి అన్న నాకు కలర్ ఫోటోకి ఆయనే కో డైరెక్టర్ అండ్ రైటర్ పద్మభూషణ్ కూడా ఆయనే కో డైరెక్టర్. మా డైరెక్టర్స్ మా సందీప్ కానీ ప్రశాంత్ కానీ తనకి కొన్ని సినిమాలు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అప్పుడు కలర్ ఫోటో సందీప్ కి ప్రశాంత్ కి డెబ్యూ వల్ల ఆయన హెల్ప్ చేశాడు దగ్గరుండి. ఏదైనా ఫ్లో లో చేసుకుని వెళ్ళిపోతున్నా సరే వెనకాల చాలా స్ట్రాంగ్ గా నిల్చున్నాడు. ఆ రోజు ఇంత బ్లాక్ బస్టర్ అవడం వెనకాల మంచి ఎక్స్పీరియన్స్ తో బ్యాక్ బోన్ గా నిల్చున్న గోపి అన్నకి అప్పుడు థ్యాంక్స్ చెప్పాను ఆల్రెడీ. అండ్ ఈ సినిమా డెబ్యూ అవుతున్నాడు. ఆల్ ది బెస్ట్ అన్న, మా అందరికి ఖచ్చితంగా మంచి హిట్ కొడతాం. అండ్ మై ఫేవరెట్ నరేష్ సార్ తో పాటు చేయటం నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్. మా ఫాదర్ కూడా ఆయన సినిమాలు ఇప్పుడు చూపిస్తున్నారు. ఆయన చిన్నప్పటి నుంచే చాలా పెద్ద ఫ్యాన్స్ మేము. ఆయనతో చేసినప్పుడు ఫస్ట్ టైం భయపడ్డాను, ఎలా ఉంటుంది సీనియర్ యాక్టర్స్ కదా ఎలా ఉంటుందేమో అనుకున్నాను. ఆయన ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడేవాళ్ళంటే చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉండి మాకు కొంచెం ఈజీ అయిపోయేలా చేసేవాళ్ళు కెమిస్ట్రీ అంతా. అండ్ ఈ సినిమాకి ఎట్టి పరిస్థితుల్లో నరేష్ సార్ ఉండాల్సింది, లేకపోతే అసలు ఇంకా ఆ టైమింగ్ అదంతా ఫ్లో కుదరదండి. ఆయన బిజీ అని తెలిసిన చాలా అంటే చాలా ట్రై చేసాం. లక్కీగా యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్లిమ్స్ ఇంకా ఎక్కువ మాట్లాడితే బాగోదు. అండ్ సార్ మా కెమెరామెన్ మహీరెడ్డి గారు చాలా అంటే చాలా మంచి కెమెరామెన్ అండి. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి, మా మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గారికి, ఎడిటర్ ఒప్పో గారికి అందరికీ థ్యాంక్స్. తర్వాత వెళ్తాం, అదిరిపోద్దండి సినిమా షూర్. థ్యాంక్ యూ.